అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ప్లంబింగ్ ట్రేడ్ గురించి తెలుసుకుందాం. ఇందులో అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చే వివిధ నిష్పత్తులలో సిమెంట్ మోర్టార్లు మరియు ఆర్సీసీల తయారీ గురించి తెలుసుకుందాం. ఈ పాఠం ముగిసాక మీరు క్రింది పనులను చేయగలరు. ఒక ప్రత్యేక మిక్స్ కోసం మోర్టార్ పదార్థాల తయారీ, సరైన భద్రతా చర్యలు అనుసరించడం, పాడైన గోడల భాగాలు, సీలింగ్, రూఫ్లను మరమ్మతులు చేయడం, అంతస్తుల తేమ మరమ్మత్తు, సింక్ బెడ్ మరమ్మత్తు చేయుట. మొదట మనము వివిధ ప్రయోజనాలకు అనుగుణంగా సిమెంట్ మోర్టార్లను మరియు ఆర్సీసీని వేర్వేరు నిష్పత్తిలో సిద్ధం చేయబోతున్నాం. కావలసిన పరికరాలు: ఒక పార, ఒక బకెట్, ఒక మగ్, మెజరింగ్ బాక్స్ 1, మోర్టార్ పాన్ 1, తాపీ ట్రోవెల్ 1, ప్లాట్ఫామ్ కోసం GI షీట్ 1, సిమెంట్ 1 బస్తా, ఇసుక 5 పెట్టెలు, సరిపడేటంత నీరు. ఇప్పుడు విధానాన్ని ప్రారంభిద్దాం. మార్కింగ్ చేసిన ప్రదేశాన్ని చదును చేసుకోవాలి. అలా చదును చేసిన నేల మీద కావలసినన్ని GI షీట్లను పెట్టి ఉంచాలి. కావలసినంత నీరు, ఇటుకలను మిక్సింగ్ చేసే చోటుకు తెచ్చుకోవాలి. కొలిచే పెట్టె ఉపయోగించి ఇసుకను కొలవండి మరియు దానిని కుప్పగా పోయాలి. ఒక సిమెంట్ బస్తాను తెచ్చుకొని ఆ ఇసుక కుప్ప మీద పోయాలి. సిమెంటు బస్తాను తెరిచి ఇసుక కుప్పకు సరి సమానంగా పోయాలి. ఈ పద్ధతిని పాటించేటప్పుడు తీసుకోవలసిన ముఖ్యమైన ముందు జాగ్రత్తలు: దుమ్ము పడకుండా తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించవలను. సిమెంట్ బస్తాలను కోసి తెరిచేటప్పుడు సిమెంట్ బయటకు పడకుండా సమర్థవంతమైన చర్యలతో సిమెంట్ పనులు చేయాలి. అనుకున్న విధంగా ఒకే రంగు వచ్చేదాకా పారతో పొడిగా ఉన్న మిక్స్ను అన్ని పదార్థాలు సక్రమంగా కలిసేలా చూసుకోవాలి. మోర్టార్ సరైన విధంగా ఉండేలా సిమెంటుకు తగిన నీరును తగు నిష్పత్తిలో కలపాలి. కుప్ప మీద నుండి నీరు బయటకు పోకుండా వేగంగా మిక్స్ను తయారు చేసుకోవాలి. మిగిలిన నీటిని మగ్గుతో వరుసగా పోస్తూ మిక్స్ను కలుపుకోవాలి. ఇలా నీళ్లు పోసేటప్పుడు క్యూరింగ్ పైపును వాడరాదు. మోర్టార్ అంతా ఒకే విధంగా ఉండేలా మిక్సింగ్ చేసుకోవాలి. అదనంగా నీరు పోయడం వల్ల మిక్స్ నాణ్యం తగ్గిపోతుంది. మిక్సింగ్ చేసిన మోర్టార్ను 30 నిమిషాలలో ఉపయోగించవలెను. పదార్థాలను కొలవడానికి ఇప్పుడు మనం మెజరింగ్ బాక్స్ను ఉపయోగిస్తాము. పనిచేసే ప్రదేశానికి దగ్గరగా మెజరింగ్ బాక్స్ను ఉంచుకోవాలి. మోర్టార్ పాన్ను ఉపయోగించి మెజరింగ్ బాక్స్ను నింపవలెను. ఒకసారి బాక్స్ నిండిపోయిన తర్వాత ఎక్కువగా మిగిలిన ఇసుకను తాపీతో తొలగించాలి. సిమెంట్ మోర్టార్ను ఎలా మిక్స్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాటర్ టైట్ ప్లాట్ఫామ్ని ఉపయోగించి మోర్టార్ను మిక్స్ చేయాలి. చిన్న పరిమాణాలకు MS ట్రేలను, పెద్దవాటికి GI షీట్లను ఉపయోగించాలి. కావలసినంత సిమెంట్, ఇసుకలను తీసుకొని ఒక ప్రక్క నుండి మరో ప్రక్క వరకు మిక్స్ చేసి అదంతా ఒకే రంగుగా అయ్యే వరకు పారతో కలపాలి. పొడిగా ఉన్న పదార్థాలను వ్యతిరేక దిశలో కలుపుతూ అవన్నీ బాగా కలిసేలా చేస్తూ ఒక కుప్పగా తయారు చేయాలి. కుప్ప మధ్య ఖాళీ ఏర్పడేలా చూసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు కావలసినంత నీటిని పోస్తూ కలుపుతుండాలి. నీరు, సిమెంట్ల నిష్పత్తిలో నీటిని కలుపుకోవాలి.
ప్లెయిన్ కాంక్రీట్ మరియు ఆర్సీసీని తయారు చేసేటప్పుడు కూడా ఇదే రకమైన విధానాన్ని అనుసరించాలి. కాంక్రీట్ తయారీ సమయంలో ముతకగా ఉన్న వాటినన్నింటినీ జతపరచాలి. ఆర్సీసీ లేదా ఆర్సీసీ మిక్స్ల నిష్పత్తులు ఆ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాలు, ప్రత్యేకతల మీద ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ ఆర్సీసీ కొరకు గల సాధారణ మిక్స్ నిష్పత్తి 1:2:4గా ఉండాలి. అనగా 1 వంతు సిమెంట్, 2 వంతుల ఇసుక వంటి మొత్తాలు మరియు 4 భాగాలు ముతక, మెత్తలుగా అనగా కంకర లేదా గ్రావెల్తో ఉండాలి. ఇప్పుడు డ్యామ్ ప్రూఫింగ్ గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం ముగిసేసరికి మీరు క్రింది పనులను చేయగలరు. పాడైపోయిన గోడలు, సీలింగ్స్, రూఫ్లను మరమ్మత్తు చేయగలరు. నేల మీద గల తేమను మరమ్మత్తు చేయగలరు. సింక్ బెడ్లను మరమ్మత్తు చేయగలరు. కావలసిన పరికరాలు: జాయింటర్స్ 1, హ్యామర్ బెల్ పెయిన్ 1, వుడెన్ ఫ్లోట్ 1, మోర్టార్ ప్యాన్ 1, తాపీ ట్రోవెల్ 1, చల్లని ఉలి ఫ్లాట్ 1, నిటారుగా అంచున్న పరికరం 1, ఉపరితలాన్ని కొలిచే సాధనం సుత్తి 1, తగినంత సిమెంట్, తగినంత ఇసుక, కంకర తగినంత, తారుకాచే పొయ్యి సరిపడేటంత, అల్యూమినియం షీట్ సరిపడేటంత రాగి రేకులు, సరిపడేటంత లెడ్ షీట్స్, మట్టి తైలంతో కలిసిన పదార్థము, కావలసినంత ఎంఎస్ రాడ్లు. ఇప్పుడు మనం డ్యామ్ ప్రూఫింగ్ గురించి తెలుసుకుందాం. పనికి కావలసిన సరైన పరికరాలు మరియు పదార్థాలను సక్రమంగా ఎంచుకోవాలి. తలుపు, ఫ్రేమ్లు, కిటికీలు, శానిటరీ జాయింట్స్, వర్షం నీరు అవుట్లెట్లను తనిఖీ చేసుకోవాలి. నాణ్యమైన సిమెంట్ మోర్టార్ ఉపయోగిస్తూ పగుళ్లను చక్కగా ప్లాస్టరింగ్ చేయాలి. బాత్రూమ్ పైప్ జాయింట్లకున్న పాడైన భాగాలను గుర్తించాలి. పాడైన పైపులను కావలసిన పదార్థాలను ఉపయోగించి వాటిని మరమ్మత్తు చేయాలి. టెర్రస్ మీద నీరు కారిపోవుటను నివారించడానికి డ్యామ్ భాగాలను బిగించాలి. పొడిగా ఉన్న నాణ్యమైన మోర్టార్ను ఉపయోగించిన తర్వాత వాటర్ ప్రూఫింగ్ సమ్మేళనాన్ని ఉపయోగిస్తూ ఆ ప్రదేశాన్ని ప్లాస్టరింగ్ చేయాలి. ఈ సమయంలో లెవెల్స్ను పరిశీలించాలి. పాడైపోయి తుప్పుపట్టిన పైపులు లేదా జాయింట్లను తొలగించి వాటి స్థానంలో కొత్త పైపులు, జాయింట్లను అమర్చాలి. కిచెన్ సింక్, వాష్ బేసిన్, వాషింగ్ మెషిన్, బాత్ టబ్, ఇతర మురుగు ద్వారాల్లో గల లీకేజీలను గుర్తించాలి. వీటన్నింటినీ బాగు చేసేందుకు కొత్త వాటిని పెట్టె లేదా తెల్ల సిమెంట్లో సరిదిద్దవలను. ఓవర్ హెడ్ ఆర్సీసీ వాటర్ ట్యాంక్ పగుళ్లను తనిఖీ చేసి ఈ పగుళ్ల మధ్య చిన్న చిన్న ఇనుప రాడ్లను పెట్టాలి. పగుళ్లున్న చోట నాణ్యమైన సిమెంట్ మోర్టార్ను, వాటర్ ప్రూఫింగ్ సమ్మేళనాన్ని ఉపయోగించి వాటిని సరిచేయాలి. శానిటరీ ఫిట్టింగ్స్లో ఉన్న జాయింట్లలో ఉన్న పాత సిమెంట్ని తొలగించాలి. శానిటరీ ఫిట్టింగ్లలో కీళ్లకు కొత్త తెల్ల సిమెంటును పూయాలి. బిగించి ఉన్న నీటి పైపుల్లో ఉన్న లీకేజ్లను గుర్తించాలి. వాటిని కొత్త పైప్ లైన్లతో సరిదిద్ది నాణ్యమైన సిమెంట్ మోర్టార్తో ప్లాస్టర్ పనులు చేయాలి. బాత్రూమ్స్లో గల నేలమీద గల టైల్స్, టాయిలెట్ టైల్స్లో గల లీకేజ్లను గుర్తించాలి. పగిలిపోయిన టైల్ స్థానంలో కొత్త వాటిని పెట్టి ప్లాస్టర్ జాయింట్ల విషయంలో తారు, ఆక్వా ప్రూఫ్ మరియు తెల్ల సిమెంట్తో మరమ్మత్తు చేయాలి. ఈ వీడియోలో క్రింది విషయాలను చర్చించుకున్నాం. ప్రత్యేకమైన మిక్స్ కోసం మోర్టార్ పదార్థాలను తయారు చేసుకోవటం, మోర్టార్ను చేతులతో కలుపుకోవడం, సక్రమమైన భద్రతా చర్యలు అనుసరించడం, పాడైన గోడలు, సీలింగ్లు, రూఫ్లను మరమ్మత్తు చేయుట, నేల మీద ఉన్న తేమను మరమ్మత్తు చేయుట, సింక్ బెడ్ మరమ్మత్తు. ఇవన్నీ మీకు బాగా అర్థమయ్యాయని భావిస్తూ మరలా మరో కొత్త వీడియోలో కలుద్దాం.